వెల్కమ్ బ్యాక్ టు చైతన్య మామ 7. సో డిఎస్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నాన్న సో డిప్లొమా కోర్సెస్ నుంచి సో ట్రిపుల్ ఈ బ్రాంచెస్ కి ఏమేమి టెక్స్ట్ బుక్ తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో డియర్ స్టూడెంట్స్, మన ఛానల్ కి కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ ఏమేమి టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఏమేమి ల్యాబ్ ఉంటుంది అనేది వీడియోలో క్లియర్ కట్ గా చెప్తా. మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి. చేస్తారు కదా పుష్పరాజ్? లాస్ట్ వరకు వాచ్ చేయాలి. చేస్తారు కదా? రైట్ నాన్న. సెమిస్టర్ 1 నుంచి వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఆర్ దే? సో డియర్ స్టూడెంట్, ఇక్కడ టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి నాన్న మనకు. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్, సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, థర్డ్ వన్ వచ్చేసి బేసిక్ ఫిజిక్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ మనకు 2 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి మన ట్రిపుల్ ఈ బ్రాంచెస్ కి సంబంధించింది. ఒకటి వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇంకోటి వచ్చేసి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది 2 సబ్జెక్ట్ మనకు ఇక్కడ డిప్లొమాలో బేసిక్స్ మాత్రమే ఉంటుంది. బీటెక్ లో వచ్చేసరికి మనకు అడ్వాన్స్ ఉంటుంది డియర్ స్టూడెంట్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. సో ఇప్పుడు ఇంకేం ల్యాబ్స్ ఉంటాయి, ఇంకా ఎన్ని ల్యాబ్స్ ఉంటాయి అనేది చెప్తాను చూడండి మీకు. డియర్ స్టూడెంట్, ఇక్కడ మనకు 4 ల్యాబ్స్ ఉంటాయి నాన్న. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్ 1, సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్ షాప్ ప్రాక్టీస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బేసిక్ సైన్స్ ల్యాబ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ చూడండి ప్రతి కోర్స్ లో ఒక ల్యాబ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనకు వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్ షాప్ ప్రాక్టీస్ నాన్న, ఇది మన ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. సో రిమైనింగ్ కోర్సెస్ వాళ్ళకి ఉండదు. సో డియర్ స్టూడెంట్, చూడండి ఇక్కడ కామన్ 3 ల్యాబ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్ 1, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ సైన్స్ ల్యాబ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్. ఈ 3 ల్యాబ్స్ అనేది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంటుంది. సో ఒకటైతే మనకు సపరేట్ అన్నమాట, ఎలక్ట్రికల్ వర్క్ షాప్ ప్రాక్టీస్ అన్నమాట. సో మీకు అర్థమైంది కదా నాన్న? అర్థమైంది కదా ఏం సబ్జెక్ట్ ఉన్నాయి, ఏం ల్యాబ్స్ అనేది మీకు అర్థమైంది కదా? రైట్ నాన్న. సో ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఏం టెక్స్ట్ బుక్ తీసుకోవాలో మీకు క్లియర్ కట్ గా సో విత్ పిక్చరైజేషన్ తోటి చూపిస్తాం చూడండి మీకు. బేసిక్ ఇంగ్లీష్ కి ఏం టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలంటే నాన్న మనకు వెరిన్ అండ్ మార్టిన్ అనే ఆథర్ తోటి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఎస్ఆన్ పబ్లికేషన్స్ తో బుక్ ప్రింట్ అయి ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ బుక్ కొనుక్కోండి నాన్న మీకు. సో బేసిక్ ఇంగ్లీష్ కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ఈ టెక్స్ట్ బుక్ అనేది 100% పనికి వస్తుంది. బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కి ఏం టెక్స్ట్ బుక్ కావాలంటే ఈ టెక్స్ట్ బుక్ ని కొనుక్కోండి, చాలా బాగుంటుంది నాన్న. సో చూడండి ఇక్కడ బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఫర్ పాలిటెక్నిక్ ఫస్ట్ సెమిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఆథర్ నేమ్ కూడా ఉంటుంది చూడండి, డాక్టర్ MVSSN ప్రసాద్. సో ఇక్కడ రేడియంట్ పబ్లికేషన్స్ నుంచి ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ చాలా బాగుంటుంది నాన్న. సో ఈ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి ఈ టెక్స్ట్ బుక్లో. ఈ టెక్స్ట్ బుక్ చాలా బాగుంటుంది నాన్న. ఫ్రంట్ బ్యాక్ పిక్చర్ ఇచ్చాను చూడండి ఇక్కడ, మీరు చూసుకోండి ఓకేనా. సో బేసిక్ ఫిజిక్స్ కి ఏం టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలి సార్ అంటే నాన్న పాల్కాన్ పబ్లికేషన్ నుంచి ఇక్కడ చూడండి బేసిక్ ఫిజిక్స్ ఫర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్, అన్ని బ్రాంచెస్ కి కామన్ అనేది. సో ఇక్కడ చూడండి ఆథర్ నేమ్ వచ్చేసి డాక్టర్ SB సింగ్ అని ఉంటుంది. పాల్కాన్ పబ్లికేషన్స్. ఈ బేసిక్ ఫిజిక్స్ కి ఈ టెక్స్ట్ బుక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పిక్చర్ ఇచ్చాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కొనుక్కోండి ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీకి ఏం టెక్స్ట్ బుక్ తీసుకోవాలి సార్ అంటే సేమ్ నాన్న పాల్కాన్ పబ్లిషర్స్ నుంచి జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఫర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్, అన్ని బ్రాంచెస్ కి కామన్ నాన్న. ఇదే టెక్స్ట్ బుక్ కొనుక్కోండి, చాలా బాగుంటుంది. పాల్కాన్ పబ్లిషర్ నుంచి చాలా బాగుంటుంది నాన్న ఈ టెక్స్ట్ బుక్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ కి ఏం టెక్స్ట్ బుక్ తీసుకోవాలి సార్ అంటే ఈ టెక్స్ట్ బుక్ ని తీసుకోండి డియర్ స్టూడెంట్, చాలా బాగుంటుంది నాన్న. ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఫర్ ట్రిపుల్ ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఆథర్ నేమ్ వచ్చేసి K మంజునాథ్. సో ఇతను వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కి ఒక లెక్చరర్ అనమాట. సో ఇంకో ఆథర్ కూడా ఉంది చూడండి ఇక్కడ నాన్న, డాక్టర్ J దీప్తి అని ఉంటుంది చూడండి, లెక్చర్ ట్రిపుల్ ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో. సో ఇది చాలా బెస్ట్ బుక్ నాన్న, చాలా బాగుంటుంది. ఇది ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ కి ఇది బెస్ట్ బుక్ నాన్న ఓకేనా. సో ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పిక్చర్ ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకొని మార్కెట్కి వెళ్ళి మీరు కొనుక్కోండి, చాలా బాగుంటుంది ఈ టెక్స్ట్ బుక్ ఓకేనా. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి ఏం టెక్స్ట్ బుక్ తీసుకోవాలి సార్ అంటే ఈ టెక్స్ట్ బుక్ ని తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫర్ ట్రిపుల్ ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఆథర్ నేమ్ వచ్చేసి K మంజునాథ్. సో ఇతను వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో లెక్చరర్ అనమాట. సో పాల్కాన్ పబ్లిషర్ నుంచి ఇది చాలా మంచి టెక్స్ట్ బుక్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ పిక్చర్ ఇచ్చాను,
మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటారు కదా పుష్పరాజ్, కొనుక్కోవాల్సిందేనా, చాలా బాగుంటాయి టెక్స్ట్ బుక్స్. ఈ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? సో డియర్ స్టూడెంట్, నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా నాన్న? ఏ సబ్జెక్ట్కి ఏం టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలో మీకు అర్థమైంది కదా నాన్న? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి షేర్ చేయండి. చేస్తారు కదా నాన్న? చేస్తారు మీరు. ఓకేనా? బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.